పరిపాలనలో జనాలకి ఏం చేశాడు అంటే ఏమంటారు? చాలా బాగా చేశాడు. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన విలువ ప్రజలకి అర్థమవుతా ఉంది. ఎందుకంటే పోయిన ఆ, జగన్ ప్రభుత్వంలో కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ, పథకాలు కానీ, రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, లాయర్లకు కానీ ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందింది. ఈ ప్రభుత్వంలో ప్రజలకి, రైతులకి, మహిళలకి ఎవరికి కూడా ఏ సహాయము అందట్లేదు. ఆయన అనుకున్నవి ఏమి అనుకున్నాడో అవి మాత్రం చేసుకుంటా అన్నాడు. మిగతా ప్రజలకైతే ఎవరికి ఏం చేయట్లేదు. నేను అనంతపురం జిల్లా జనరల్ సెక్రటరీగా నేను మాట్లాడుతున్నాను. జగన్ కంటే చంద్రబాబు గారు ఎక్కువ పథకాలు ఇస్తున్నారు, అభివృద్ధి కూడా చేస్తున్నారు. ఏం అభివృద్ధి లేదు, పథకాలు లేవు. ఆయన చెప్పింది ఒకటైతే చేసేది ఒకటి. ఏ పథకాలు సంపూర్ణంగా అందలేదు. పెన్షన్లు అన్నాడు, పెన్షన్లు సగం సగం కోత కోసేసాడు. స్కూల్స్ అన్నీ సర్వనాశనం చేసే ఇంగ్లీష్ మీడియం పెడితే పేద ప్రజలకు ఇంగ్లీష్ మీడియం రాకూడదనే ఉద్దేశంతోనే, పేద ప్రజలకు ఇంగ్లీష్ వస్తే వాళ్ళ పెద్దోళ్ళు అవుతారనే ఉద్దేశంతోనే ఇంగ్లీష్ మీడియం తీసేసి తెలుగు మీడియం పెట్టాడు. విద్యా వ్యవస్థని జగన్ వచ్చిన తర్వాతే అది బాగుపడింది. విద్యా వ్యవస్థ, వైద్యము, వ్యవసాయము, ఈ పారిశ్రామిక రంగం అన్నీ కూడా ఓడరేవులైతే ఏమి ప్రతి ఒక్కటి కూడా ఆయన ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలు అయితే అన్నీ కూడా ఆయన వచ్చినప్పుడు బాగా చేసినాడు. ప్రచారం చేసుకోలేదు ఆయన. ఈయన మాదిరి వీళ్ళకి ప్రచార ఆర్భాటం తప్ప చేసేది ఏంటి లేదు, శూన్యం. ఏం డెవలప్మెంట్ అయిందో చెప్పమను. ఏం డెవలప్మెంట్ కలదు, అన్ని అబద్ధాలు. ఆయన అబద్ధాలు చెప్పడమే ఆయన బ్రాండ్ అంబాసిడర్. ఆయన అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు అనే చెప్పొచ్చు. ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు చంద్రబాబు గారు ఈ వయసులో. మీరేమంటారు? రాష్ట్రం కోసం కాదు, ఆయన కొడుకు కోసం కష్టపడుతున్నాడు. రాష్ట్రం కోసం కాదు, అది అబద్ధము. ఆయన కొడుకు కోసం కష్టపడుతున్నాడు. ఈ పొద్దు మళ్ళీ అమరావతి రైతులు కూడా మళ్ళీ అదే పేరు చెప్పి మళ్ళీ 30,000 ఎకరాలు కావడం అనేది చాలా దారుణమైనవి. పోయిన రైతులకే ఏమీ లేదు, ఇప్పుడు మళ్ళీ 30,000 కావాలని వాళ్ళని కూడా ముంచుతున్నాడు. రైతులు జాగ్రత్తగా ఉండాలి. దయచేసి జగన్ కారణం కాదు, అదంతా అబద్ధం. మాట్లాడితే జగన్ మీద మాట్లాడడం తప్ప ఆయన నేను చేసిన అభివృద్ధి ఏందో చెప్పుకోవా. 3 సార్లు 4 సార్లు నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు ఏమీ చేయకోకుండా ఎప్పుడు 5 సంవత్సరాలు ఉన్న జగన్ నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు 15 సంవత్సరాలుగా ఏం చేసినావు అది చెప్పు. నువ్వు ఫస్ట్ అది చెప్పమాను. అది చెప్పుకోకుండా 5 సంవత్సరాలు ఉన్న జగన్ని 3 సంవత్సరాలు, యాక్చువల్గా 2 సంవత్సరాలు కరోనాకు పోయింది, అయినా కూడా అవన్నిటి తట్టుకోగలిగి ఆయన అభివృద్ధి చేసినాడు, ప్రజలకు మేలు చేసినాడు. అది అందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఒప్పుకుండే పరిస్థితి లేరు. ఒప్పుకుంటేకి వాళ్ళకి యుగ అడ్డం వస్తుంది. నిజమా కాదా? ప్రజల్లో అది అర్థమవుతుంది కదా అందరికీను. ప్రజల్లో ఎంత ఈ సంవత్సరం 2 ఏళ్ళకి ఇంత అనుకూలమైన జగన్ గారికి అనుకూలమైన పరిస్థితులు వచ్చినాయంటే కారణం ఏమి? ఆయన చేసిన పథకాలు, ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసిన దీనిల వల్లే ఈరోజు ఇంత ప్రజల్లో అర్థమైపోయింది.